మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ఇవాళ తిరుపతిలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభ జరగబోతోంది. ఈ సభ ద్వారా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అటువంటి ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని 11 రోజుల పాటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శించుకునేటువంటి సమయంలో ఆయన చేతున్నటువంటి రెడ్ బుక్ అంటే వారాహి డిక్లరేషన్ అనేటువంటి అక్షరాలతో ఉన్నటువంటి రెడ్ బుక్లో ఏముంది? సో సర్వత్రా ఇప్పుడు అదే ఆసక్తిగా నెలకొంది. ఇవాళ సాయంత్రం జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద జరగబోయేటువంటి వారాహి సభలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇవ్వబోతున్నాను, ఖచ్చితంగా హైందవ మతాలకు సంబంధించినటువంటి పరిరక్షణ కొరకు తాను బిగించబోతున్నాను అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్లు కూడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలోనే దేవాలయాలపైన దాదాపు 219 ఆలయాలపైన దాడులు జరిగాయి. సో దానికి సంబంధించే హైందవ మతాన్ని పరిరక్షించడానికి ఎవరు కూడా తోడ్పాటును అందించడం లేదు. కాబట్టే తాను ఈ ఒక్క డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాను. డిక్లరేషన్ నుంచి కూడా హైందవ బోర్డు అనేటువంటి ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే వారాహి పైన ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. జ్యోతిరావు పూలే సర్కిల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తిరుమలలో శ్రీవారి దర్శనార్థం పవన్ కళ్యాణ్ ఎర్రటి కవర్ పేజ్ ఉన్నటువంటి ధర్మో రక్షిత అనేటువంటి పెద్ద అక్షరాలతో కూడినటువంటి వారాహి డిక్లరేషన్ చూపించారు. దాదాపు 3 భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ అక్కడ ప్రదర్శించారు. సో వారాహి సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్టు నిన్న ఎక్స్ వేదిక కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అదే రకంగానే సనాతన ధర్మ రక్ష బోర్డు అనేటువంటి ఒకటి ఏర్పాటు కోరుకునే చాలామంది హిందువులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆ ఒక హిందువుల తరపున స్వరాన్ని వినిపించడమే లక్ష్యంగా ఇవాళ తిరుపతిలో వారాహి సభ నిర్వహించినట్టు తెలుస్తోంది. చూడొచ్చు, ఇప్పటికే వారాహి మంగళగిరి నుంచి తిరుపతికి చేరుకునింది. అయితే ఇవాళ సాయంత్రము జ్యోతిరావు పూలే వద్ద ఇదే వాహనం పైన పవన్ ప్రసంగించనున్నారు. అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్లు కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే హైందవ మతాన్ని అదే రకంగానే హిందూ దేవుళ్ళని ఇటీవల రాజకీయాలకు వాడుకోకుండా దేవాలయాల నిర్వహణకు సంబంధించి కావచ్చు, లేదంటే పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా తెలుస్తోంది. ముఖ్యంగా వారాహి డిక్లరేషన్లో ఏముంది? ఆయన అలిపిరి కాలినడకన మార్గంలో వెళ్ళేటువంటి సమయంలో కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ని అంటే 100 మెట్లకు ఒకసారి ఉంచి ఆయన సాష్టాంగ నమస్కారం చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అది చాలా వరకు కూడా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి కూడా ఆ తెల్ల బ్యాగ్లో ఏముంది, అసలు ఆ బ్యాగ్కి సంబంధించినటువంటి లోపల ఏముంది, ఆ బుక్ని ఎందుకు పవన్ కళ్యాణ్ అంతగా పూజిస్తున్నాడు, ఆ ఒక బుక్ని మెట్లపై నుంచి ఎందుకు పవన్ కళ్యాణ్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు అనేక మందిని కూడా కులిపేశాయి. సో ఫైనల్గా శ్రీవారి దర్శనార్థం లోపలికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ బయటికి తిరిగి వస్తూ కూడా ఆ ఒక్క బుక్కును అయితే ప్రదర్శించాడు. వారాహి డిక్లరేషన్ అనేటువంటి అంశం దానిపైన ఉంది. అదే రకంగానే ధర్మో రక్షిత అనేటువంటి పేర్లు కూడా దానిపైన ఉన్నాయి. సో ఈ రకమైనటువంటి రెడ్ బుక్లో ఏముంది? 11 అంశాలకు సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా ఆ డిక్లరేషన్ అనేది ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే వారాహి పైన పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం ఏం ప్రకటించబోతున్నారు, అసలు సనాతన ధర్మానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, ఎటువంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు అనేటువంటి అంశం మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి రాజకీయ సభగా ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారాహి అనేది దాదాపు ఆయన ఎన్నికల ముందు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వినియోగించారు. ఈ ఒక్క వారాహి పైనే ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ వారాహి పైన కూడా అనేక పొలిటికల్ కామెంట్స్ వచ్చాయి. దీన్ని
వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా దీని అనేక విమర్శలు కూడా గుప్పించారు. సో అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇదే వారాహి పైన తాను ప్రజలకి ఎన్నో హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఇవాళ జరగబోయేటువంటి డిప్యూటీ సీఎం హోదాలో చేపట్టబోయేటువంటి ఈ ఒక వారాహి సభ ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించి ఇటీవల వచ్చినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఆయన అప్పటి నుంచి కూడా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాడు. దాదాపు 11 రోజుల పాటు ఆయన నియమనిష్టలతో ఉండి ఆఖరికి శ్రీవారి దర్శించుకున్న తర్వాత ఈ డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు సభ ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 219 దేవాలయాలపైన దాడులు జరిగాయి, అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి, ఆక్రమించుకున్నారు. అదే రకంగానే కొంతమంది వ్యాపారవేత్తలు బోర్డులో, అంటే టీటీడీ అనే కాకుండా పలు ఆలయాలకు సంబంధించినటువంటి బోర్డుల్లో చేరుకొని కొంత అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ మొత్తం కూడా పక్కదారి పెట్టినటువంటి అవకాశం కనిపించింది. కాబట్టి సో ఆ రకంగా కాకుండా సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులను బోర్డులో చేరిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే టీటీడీ బోర్డు కావచ్చు, అంటే కనకదుర్గమ్మకు సంబంధించినటువంటి బోర్డు, సో ఇవన్నీ కూడా ఏర్పాటు కాబోతుంది. కాబట్టి ఆ బోర్డులో ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోవాలి అనేటువంటి అంశాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దాంతోపాటు కూడా ఈ ఒక హైందవ ధర్మానికి సంబంధించి కావచ్చు, అంటే హిందూ దేవాలయాలపైన దాడులు చేసేటువంటి వారికి కావచ్చు, అంటే ఆ దేవాలయాలని రాజకీయాలకి వాడుకునేటువంటి వారికి ఎలాంటి శిక్షలు పడాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఏం మాట్లాడతారా అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సుప్రీంకోర్టుకి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఆయన సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలని పవన్ కళ్యాణ్ ఎలా తీసుకోబోతున్నారు, పవన్ కళ్యాణ్ ఏ రకంగా దాన్ని సమర్థించుకోబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు దానిపైన కూడా ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. కాబట్టి ఇదే వారాహి పైన ఇవాళ సాయంత్రం జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద సరిగ్గా 6 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారో అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే మరికొద్ది సేపట్లోనే వారాహి ఆ సభ వద్దకి చేరుకోబోతుంది. ఆ సభ వద్దకి చేరుకున్న తర్వాత దాదాపు ఇవాళ 3 లక్షల మందికి పైగా సభకి హాజరయ్యే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారా అనే దానిపైన మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.